బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన ఎపిసోడ్ వచ్చి స్మాల్ కేసెస్. సో ఇండియాలో ఉన్న బెస్ట్ స్మాల్ కేసెస్ ఏంటి, వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అయితే స్మాల్ కేసెస్ మీద చాలా కాల్స్ కూడా వస్తున్నాయండి. నా పర్సనల్గా అర్థం కావట్లేదండి స్మాల్ కేస్ని ఎలా కొనాలో. ఒక స్మాల్ కేస్ యాప్ ద్వారా, సైట్ ద్వారా వెళ్ళి కొనుక్కోవాలా అంటున్నా అడుగుతున్నారు. అయితే చూడండి, ఇక్కడ స్మాల్ కేసెస్ అనేది మనం మొదటి నుంచి చెప్పుకున్నాం, ఒక బకెట్ ఆఫ్ స్టాక్స్ అని. అయితే ఈ బకెట్ ఆఫ్ స్టాక్స్లో మనం కనుక ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తామో, ఒక లంసమ్గా అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక 5 lakhs కావచ్చు, ఒక 25 lakhs కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ముందు రిటర్న్స్ ఎలా వస్తాయో చూద్దామండి. ఎవరైతే కనుక 5 lakhs కనుక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years వెయిట్ చేస్తే దాని విలువ 30 lakhs దాకా వెళ్తుంది. అలాగే 15 years కనుక వెయిట్ చేస్తే 75 lakhs అని చెప్పుకున్నాం. అలాగే 20 years కనుక లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో, జస్ట్ మనం 5 lakhs పెట్టినా కూడా దాని విలువ 2 crores దాకా వెళ్తుందండి. సో మనం ఫర్దర్గా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఎవరైతే మాకు జాబ్స్ సురక్షితంగా లేవండి అంటారు. సో ఇట్లాంటి ఆబ్లిగేషన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి కంటిన్యూ చేస్తామా చేయలేమా ఫర్దర్గా ఎస్ఐపి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ లంసమ్గా ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే మనకి గణనీయంగా రిటర్న్స్ అయితే పెరుగుతాయి. ఎప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈక్విటీ అంటేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కూడుకున్నది. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న బెస్ట్ బ్యూటీ ఏంటంటే, ఎంత లాంగ్ టైం మనం వెయిట్ చేస్తామో అంత గెయిన్స్ అయితే మనం తెచ్చుకోవచ్చండి ఇందులో. ఎస్పెషల్లీ మనం చూడండి, 25 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి వన్ టైమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి స్మాల్ కేస్లో వదిలేస్తే మనకి 10 yearsకి మనకి 1.5 crore వస్తుందండి. అలాగే 15 yearsకి 3 crores 75 lakhs అని చెప్పుకున్నాము. అలాగే గణనీయంగా 20 years కనుక మనం హోల్డ్ చేస్తే దగ్గర 10 crores వస్తుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూడండి, మనం ఒక ఫార్ములా ఉంది మ్యూచువల్ ఫండ్స్లో, 15 into 15 into 15 = 1 crore అని చెప్తాం. ఆఫ్టర్ 15 years వస్తుందని చెప్తాం. సో 15 into 15 ఫార్ములాలో మనం పెట్టేది ఎంత అంటే 27 lakhs. సో ఇలా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మనం పెట్టుకుంటూ వెళ్తే 25 lakhsని ఆర్ 27 lakhsని మనకు వచ్చేది 1 crore. కానీ అదే 27 lakhs ఆర్ 25 lakhsని లంసమ్గా ఈరోజు మనం పెట్టి వదిలేస్తే, 15 years వదిలేస్తే, అదే టైం పీరియడ్లో మనకి దగ్గర 3 crores 75 lakhs నుంచి 4 crores దాకా వస్తుందండి. సో ఎక్కడ 1 crore, ఎక్కడ 4 crores. సో హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈక్విటీలో స్ట్రాటజీ ఏంటి అంటే, ఈక్విటీలో ఎవరైనా కోటీశ్వర్లు అవ్వాలి, ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఒకటే ఫార్ములా అండి. ఫార్ములా ఏంటంటే బై, హోల్డ్, సెల్. ఈ స్ట్రాటజీ ఎవరైతే వాడతారో వాళ్ళకి అధిక లాభాలు వస్తాయండి. మనం బై చేయాలి. అలా ఎప్పుడైతే మనం బై చేస్తామో సాలిడ్గా పెట్టాలి, పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడే మనకి పెద్ద రిటర్న్స్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది తెలుసు ఈక్విటీ మార్కెట్లో మంచి పొటెన్షియల్ స్టాక్స్ కొనుక్కొని హోల్డ్ చేస్తే లాంగ్ రన్లో అధిక లాభాలు వస్తాయని. కాకపోతే చాలామంది తెలియదు ఏంటంటే, అలాంటి స్టాక్స్ ఏవి అనేది మనం గెస్ చేయలేం. ఎందుకంటే వాటిని త్వరగా ఫండమెంటల్ అనాలిసిస్ మనం చదవలేము. వాటికి ఉన్న కాంపిటీషన్ ఏంటి, ఆ ఒక్క పర్టికులర్ ప్రోడక్ట్కి మార్కెట్లో ఫ్యూచర్ గ్రోత్ ఏంటి అనేది మనం గెస్ చేయలేము. కాబట్టి మనం ఫండ్ మేనేజర్ సహాయం తీసుకుంటాం. సో ఇక్కడ చాలామంది స్మాల్ కేసెస్ ఎలా కొంటున్నారంటేనండి, కొన్ని సెక్టర్ వైజ్ స్మాల్ కేసెస్ దొరుకుతున్నాయి బయట మార్కెట్లో. లేకపోతే కొంతమంది అడ్వైజరీ టీమ్ ఏం చేస్తుందంటే, వాళ్ళు మన కోసం ఒక డిజైన్ చేసి ఇవి కొనుక్కోండి అని రికమెండేషన్ బేసిస్ మీద వెళ్ళే స్మాల్ కేసెస్ చాలా ఉన్నాయి ఇండియాలో. వాటిని నేను ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే అవి మళ్ళీ మనం కొనుక్కున్నా, మనం చూడండి ఒక బెస్ట్గా మనకి వాళ్ళ గ్రో యాప్స్లో కావచ్చు, వాటిలో కావచ్చు, మనకి రిపోర్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో లేదా మంచి టాప్ అడ్వైజర్స్ మనకి రికమెండ్ చేస్తారు, బలానా షేర్స్ కొనుక్కోండి అని చెప్పి. ఒక అడ్వైజరీ స్మాల్ కేస్లో ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నారు స్టాక్స్ని రికమెండ్ చేయడానికి. సో ఇట్లా వాళ్ళు చేసే ప్రతి ఒక్క స్టాక్స్ రికమెండ్ చేయడం మాత్రమే, కానీ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోవాలి సొంతంగా. అంటే మనమే కొనాలి, వాళ్ళు చెప్పినప్పుడల్లా మనమే అమ్మాలి దాన్ని. సో మనకున్న ఈ బిజీ లైఫ్లో అలాంటి పొరపాట్లు, అలాంటి మనం కొనగలమా, అన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వగలమా అనేది క్వశ్చన్ మార్క్. సో స్మాల్ కేసెస్లో చాలా ఫ్యూజ్ కూడా ఫీజు తీసుకుంటున్నారండి వాళ్ళు. 8,000 rupees, 10,000 rupees, కొన్ని స్మాల్ కేసెస్లో ఈవెన్ 20,000 rupees, 25,000 rupees కూడా స్మాల్ కేస్ ఛార్జ్ చేస్తాను విన్నాను. సో అంతంత హ్యూజ్ ఛార్జెస్ వాళ్ళకి పే చేసి వాళ్ళు ఇచ్చే అడ్వైజరీని సకాలంలో కనుక మనం యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ మనకి పెద్ద ప్రాఫిట్ అయితే మేక్ చేయం. సో కొన్ని స్మాల్ కేసెస్ ఎలా ఉంటాయంటేనండి, మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటాయి. మన ప్లే రోల్ ఏది ఉంటుంది అందులో, మొత్తం ఫండ్ మేనేజరే చూస్తారు. మొత్తం మన ఫండ్ని అలా స్క్రిప్ట్స్ అన్ని ఆయనే మారుస్తారు. జస్ట్ మనం ప్రేక్షకులుగా వాచ్ చేయడమే. ఎప్పుడైతే మనకి కావాలి, మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే మాత్రం పార్షల్గా విత్డ్రా చేయాలన్నా, లేదా ఫుల్ పేమెంట్ విత్డ్రా చేయాలన్నా, అట్లాంటి టైంలో మాత్రమే మనం యాక్షన్ తీసుకోవచ్చు. తగ్గిన స్టాక్స్ మార్చడం, ఆ చర్నింగ్, అవన్నీ కూడా ఫండ్ మేనేజర్స్ చూస్తారు.
అయితే చాలామంది చెప్పే స్మాల్ కేసెస్ ఎలా ఉన్నాయంటే బయట మార్కెట్లో పీరియాడికల్గా ఎవ్రీ 3 మంత్స్కి చర్నింగ్ చేయాలి, ఎవ్రీ 6 మంత్స్కి చర్నింగ్ చేయాలి అంటారు. అలా చేయకండి. ఆ చర్నింగ్ చేసే విధానంలో మనకి బ్రోకర్కి లాభం ఉంటాడు కానీ ఇన్వెస్టర్కి ఎప్పుడు లాభం ఉండదు. ఇప్పుడు చాలామంది అంటారు స్మాల్ కేసెస్ మీరు ఒక్కళ్ళే చెప్తున్నారండి. చాలామంది బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో లైక్ జీరో యాప్ కావచ్చు, లేకపోతే గ్రో కావచ్చు, లేకపోతే మనకి ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, మోతిలాల్ ఒస్వాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది దీన్ని ఫోకస్ చేయట్లేదు అంటారు. చూడండి, బ్రోకింగ్ కంపెనీస్కి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే బై హోల్డ్ సెల్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ రాదండి. వాళ్ళకి ఎవ్రీడే ఆర్ డే విత్ ఇన్ మంత్లో కూడా మనం చాలా చర్నింగ్ చేయాలి. మనం ఎంత చర్నింగ్ చేస్తాము అనే దాని మీదే వాళ్ళ రిటర్న్స్ అనేవి ఉంటాయి, వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళెవరు ఈ స్ట్రాటజీని ఒప్పుకోరు. ఈ స్ట్రాటజీ అంటే ఫ్యూచర్ ఆప్షన్స్ కావచ్చు, ఇలాంటి చాలా చేయిస్తారు. ఎందుకంటే వాటి వల్ల వాళ్ళకి అధిక లాభాలు వస్తాయి. మనకి నష్టమా లాభమా పక్కన పెడితే ముందు వాళ్ళ లాభం పొందుతారు. ఎనీ బ్రోకర్కి లాభం ఎలా వస్తుందంటే చర్నింగ్ వల్ల లాభం వస్తుంది. సో కాబట్టి ఏంటంటేనండి, ఇది స్మాల్ కేసెస్లో ఆ చర్నింగ్ అనేది ఉండదు కాబట్టి మనకి రికమెండేషన్ చేయరు. సో ఏవైతే చర్నింగ్ చేసే స్మాల్ కేసెస్ ఉన్నాయో వాటికి వెళ్ళకండి. లాంగ్ టర్మ్ హారిజన్లో, సో మనదంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్లో ఉన్నాం కాబట్టి ఇది చాలా ఒక మంచి స్మాల్ కేసెస్ మీకు చెప్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ రెనైజెన్స్ కంపెనీ ఉందండి. ఈ రెనైజెన్స్ని హ్యాండిల్ చేసేది మనకి పంకజ్ ముర్రా ఉన్నారు. ఆయన ఒక టైంలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ని, యాక్సిస్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫండ్స్ని ఆయన హ్యాండిల్ చేశారు. ఒక బెస్ట్ పర్ఫార్మర్గా నిలబెట్టారు యాక్సిస్ ఫండ్ హౌస్ని. ఆయన బయటకు వచ్చి సపరేట్గా ఈ రెనైసెన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఆయన పిఎంఎస్ అలాగే ఈ స్మాల్ కేసెస్ని రన్ చేసుకుంటున్నారు. వాటి పేర్లు వచ్చి ఆల్ఫా బ్లూ చిప్ అని, ఆల్ఫా కోరన్ శాటిలైట్ అని, ఆల్ఫా ఫ్లెక్సీ క్యాప్ అని ఆ పేరుతో రన్ అవుతున్నాయండి బయట మార్కెట్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మాల్ కేసెస్ అని చెప్తాను. ఇట్లాంటి స్మాల్ కేసెస్ వల్ల ఏమంటుందంటే రన్ చేస్తుంది ఇండియాస్లో టాప్ మోస్ట్ ఫండ్ మేనేజర్. సో కాబట్టి మనకు ధైర్యంగా ఉంటుంది. వాళ్ళ ఎందుకు నెంబర్ 1 అయ్యారంటే వాళ్ళ పాస్ట్ రికార్డ్స్ చూస్తే ద పర్ఫార్మెన్స్ కానీ అది కానీ చాలా బాగున్నాయి. సో కాబట్టి రెనైజెన్స్ ఒక మంచి స్మాల్ క్యాప్ హ్యాండిల్ చేసే కంపెనీ. మనం ద్వారా వెళ్దాం. నెక్స్ట్ వచ్చి అబాకస్ అండి. అబాకస్ అంటే గతంలో మన పిఎంఎస్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. సునీల్ సంఘానియా ఎవరైతే నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ కావచ్చు, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కావచ్చు, నిప్పాన్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫండ్స్ని ఒక టైంలో ఒక మంచి ఫేజ్లో తీసుకెళ్ళిన టర్న్ చేస్తున్న మనిషి ఈ సునీల్ సంఘానియా. ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్ అని చెప్పొచ్చు. టాప్ 10 ఫండ్ మేనేజర్స్ ఇండియాలో చూస్తే మనకి సునీల్ సంఘానియా కావచ్చు, పంకజ్ ముర్రా కావచ్చు, వీళ్ళందరూ వస్తారు. సో ఈయన కంపెనీయే అబాకస్. సో వీళ్ళది స్మాల్ కేసెస్ ఉన్నాయి, పిఎంఎస్ కూడా ఉంది. సో ఈ అబాకస్ కంపెనీ ఇస్ ద బెస్ట్ కంపెనీ. సో మనం ఏంటంటేనండి ఒకసారి బై చేసామా స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ కొన్నామా, హోల్డ్ చేసామా 5 years 10 years 15 years ధైర్యంగా మనం హోల్డ్ చేయొచ్చు. నా పర్సనల్గా నా దగ్గర ఎవరైతే స్మాల్ కేసు తీసుకుంటారో నేను ఎవ్రీ ఇయర్ రివ్యూ చేస్తానండి వాళ్ళ స్మాల్ కేసు. దాన్ని బట్టి మనం ఫర్దర్గా అదే కంటిన్యూ చేద్దామా లేదా వేరే స్మాల్ కేసుకి మనం షిఫ్ట్ అవుదామా అనేది నేను డెసిషన్ తీసుకుంటాను. సో కాబట్టి ఒక లాంగ్ టర్మ్లో పొటెన్షియల్ స్టాక్స్ కొనుక్కొని హోల్డ్ చేసిన వాళ్ళకే అధిక లాభాలు అనేది ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది సాధ్యమా ఒక 25 lakhs ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి స్మాల్ కేసులో వదిలేస్తే మనకి 10 crores వస్తుంది 20 years తర్వాత అంటే 20% CAGRలో వస్తుందండి. మనం 20% CAGR కాదు, ఈ రినైసెన్స్ కానీ, నార్నోలియా కానీ, అబాకస్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి 34% 40% CAGRలో ఉన్నారు. వాళ్ళ రిటర్న్స్ ఇచ్చారు స్మాల్ కేసెస్లో. సో మనం ఈవెన్ 20% మనం కన్సిడర్ చేస్తున్నాము. సో కాబట్టి మనం ది బెస్ట్ అదే కనుక 20% CAGR వచ్చినా కూడా మనకు అదిలా కావాలి. మార్కెట్లో చాలా వస్తాయి. ఇప్పుడు చాలామంది నా దగ్గర ఎలా వస్తారంటేనండి, పిఎంఎస్ చేద్దాం అనుకుంటున్నామండి అంటారు. వాళ్ళ దగ్గర 24 lakhs మాత్రమే ఉన్నాయి అంటారు. సో అలాంటప్పుడు నేను స్మాల్ కేస్ రికమెండ్ చేస్తాను. ఎప్పుడైతే స్మాల్ కేస్లో 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి వాటికి మెల్లగా ఒక 1.5 year 2 years 3 years తర్వాత ఎప్పుడైతే 50 lakhs టర్న్ అవుతుందో అప్పుడు మనం స్మాల్ కేస్ నుంచి పిఎంఎస్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఈ మధ్య నా దగ్గర 2 ఫ్రెండ్స్ వచ్చారండి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి దగ్గర ఒకతని దగ్గర 20 lakhs ఉన్నాయి, ఒకరి దగ్గర 30 lakhs ఉన్నాయి. సో వాళ్ళిద్దరు వచ్చి మా దగ్గర స్మాల్ కేస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి అన్నారు. నేనేం చెప్పానంటే మీరు కనుక నిజంగా మంచి స్నేహితులు అయితే కనుక 20 lakhs 30 lakhs కలిపి పిఎంఎస్కి వెళ్ళిపోండి 50 lakhs. ఒక 1.5 year తర్వాత 2 years తర్వాత ఎప్పుడైతే 1 crore అవుతుందో అప్పుడు మళ్ళీ డివైడ్ చేసుకుని ఇద్దరు పేరు మీదుగా 50 lakhs కింద వెళ్ళొచ్చు అని చెప్పాను. సో స్మాల్ కేస్ ఒక స్టెప్పింగ్ స్టోన్ అండి. నెక్స్ట్ బెస్ట్ పిఎంఎస్ ఉంది. సో స్మాల్ కేస్లోకి వచ్చి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ మనం పిఎంఎస్లోకి వెళ్ళడానికి ఒక ఎంట్రీ లెవెల్ మాత్రమే. మనం మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం అధిక రిటర్న్స్ వస్తాయి కాబట్టి మనం దీనికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి సో మనకి బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. సో అలాగే నార్నోలియా అనేదండి, నార్నోలియా మంచి కంపెనీ ఉంది. ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు 6 cities బ్రాంచెస్ ఉన్నాయి. నార్నోలియా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ వాళ్ళ స్ట్రాటజీ ఉన్న స్మాల్ కేస్ చాలా బాగుంది. సో అలాగే
మార్థాన్ కొత్తగా వచ్చింది మార్థాన్, అది కూడా యాక్చువల్ అటల్ సూరి రన్ చేస్తారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్ ఇన్ ద ఇండియా అని చెప్పొచ్చు ఆయన. సో అది కొంచెం అబ్జర్వేషన్ పెట్టానండి, ఇంకొంచెం దానికి టైం కావాలి. ఇంకో 1.5 year తర్వాత ఈ రినెసెన్స్ కంటే అబాకస్ కంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే కనుక నేను అది రికమెండ్ చేస్తాను నా క్లయింట్స్కి. ప్రజెంట్ అయితే నేను ఆల్మోస్ట్ రికమెండ్ చేస్తున్నాను టాప్ బ్రాండెడ్ స్మాల్ కేసెస్ ఏనండి. స్మాల్ కేస్ అనగానే ఒక smallcase.comకి వెళ్ళిపోయి అక్కడ ఎవరో అడ్వైజర్స్ రికమెండ్ చేసిన 3 stocks 4 stocks కొనకండి, అది కాదు వే. ఇలాంటి స్మాల్ కేసెస్లో కొనండి. మినిమంగా 30 stocks కొంటారు వీళ్ళు. ఎప్పుడైతే 30 stocks వాల్యూమ్ ఉందంటే రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా చాలా బాగుంటుంది. సో నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫండ్ మేనేజర్ ఎవరైతే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డు నిప్పాన్ ఇండియాలో పనిచేసిన 20 years, అలాగే యాక్సిస్లో 20 years or 30 years పనిచేసి లాంగ్ స్టాండింగ్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో పనిచేసిన ఫండ్ మేనేజర్లు ఉన్నారో వాళ్ళు మాత్రం రన్ చేస్తున్న స్మాల్ కేసెస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని ఎవరో ఒక అడ్వైజరీ వచ్చి మనకి రికమెండ్ చేస్తాడు, ఒక 10 stocks రికమెండ్ చేస్తారు, చర్నింగ్ చేసుకోవాలి, వాటిని మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అనే స్మాల్ కేసెస్ మాత్రం వెళ్ళకండి. వాటికంటే కూడా ఇది ఫార్ బెటర్ ఉంటాయి. చార్జెస్ కూడా ఉంటాయి, 2.5% ఛార్జ్ చేస్తారు per annum. ఇనిషియల్గా 1% తీసుకుంటారండి. మనం సపోజ్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే 5,000 rupees ఇనిషియల్గా మనకి ఛార్జ్ ఉంటుంది. ఆ 5,000 rupees మీద 18% GST కూడా పడుతుంది, 900 rupees. సో అది మన ఇనిషియల్లో స్మాల్ కేసెస్లో ఉండే ఛార్జ్. తర్వాత ఆఫ్టర్ 6 months మళ్ళీ మనకి కాల్ చేస్తారు. మనకి 2.5% ఇయర్ అంటే ఆఫర్లో వచ్చి 1.25% ఛార్జ్ ఉంటుందండి. ఆ 1.25% ఛార్జ్ మనం అలా మెయింటైన్ చేసుకుంటూ పే చేసుకుంటూ వెళ్తాము. మన వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ ఛార్జెస్ పెరుగుతుంటాయి. సో కాబట్టి ఏంటంటే స్మాల్ కేసెస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డిఫరెన్స్ అది. మ్యూచువల్ ఫండ్స్లో మనకి 1.75% తెలియకుండా మనకి ఛార్జ్ ఉంటుంది, ఆల్రెడీ అందులో ఛార్జ్ ఉంది 1.75, కానీ మనకి కంటికి కనిపించదు, అది ఎన్ఏబీలో అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ఏబీలో అడ్జస్ట్ కాదు కాబట్టి స్మాల్ కేస్లో మనం పాకెట్ నుంచి సపరేట్గా మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ స్టిల్ వర్త్ అండి. ఎవరైతే ఇండియాలో టాప్ ఫండ్ మేనేజర్స్ లైక్ మనకి అన్షా కావచ్చు, పంకజ్ ముర్రా కావచ్చు, లైక్ అటల్ సూరి కావచ్చు, సునీల్ సింఘానియా కావచ్చు, ఇట్లాంటి టాప్ ఫండ్ మేనేజర్స్ రన్ చేస్తున్న పోర్ట్ఫోలియోస్ అయితే మనం ఎంత పే చేసినా ఫీజు తక్కువేనండి. దే ఆర్ ద బెస్ట్. మనకి వాళ్ళు రిస్క్ రిటర్న్ రెండు కళ్ళుగా చూసుకుంటారు. మనకి మంచి తక్కువ రిస్క్తోనే ఎక్కువ రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అలాగా మంచి నెంబర్ 1 పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్ స్మాల్ కేసెస్లో ఇలా చూస్ చేసుకోండి, మీకు అధిక లాభాలు పొందండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.